చాలా థ్యాంక్స్ గౌతమ్. ఆ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడావు. ఎందుకేరా నువ్వంటే నాకు ఇంత ఇష్టం, ప్రేమ. నువ్వు నన్ను ఇలాగే లైఫ్ లాంగ్ కాపాడాలి అంటే నేను నీ దాన్ని అవ్వాలి. ఇంకా లేట్ ఎందుకు? ఇప్పటికే మన పెళ్లి 2 సార్లు ఆగిపోయింది. నీ చేతిలో తాళ్ళుంది. మనం పవిత్రమైన గుడిలో ఉన్నాం. మన పెళ్లికి ఆ అమ్మవారే సాక్షి. వెంటనే నా మెళ్ళో తాళి కట్టు గౌతమ్. అసలు ఏం మాట్లాడుతున్నావు అదితి? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అహల్య మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇంతకంటే సమయం, సందర్భం రాదు గౌతమ్. త్వరగా నా మెళ్ళో తాళి కట్టు. కట్టు కట్టు గౌతమ్. అదితి, అదితి వదలు. అదితి, అదితి వదలమంటుంటే. అదితి, కట్టు. అదితి వదలు. కట్టు గౌతమ్, కట్టు. అదితి వదలమంటుంటే. నా జీవితం ఎప్పుడూ అహల్యతో ముడిపడిపోయింది. నేను అహల్యకి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేశాను. తనతో కలిసి నేను 7 అడుగులు నడిచాను. అహల్యే నా జీవితం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం. దయచేసి నన్ను మర్చిపో, మర్చిపో. నా బతుకేదో నేను బతుకుతున్నాను, నీ బతుకేదో నువ్వు బతుకు. నా బ్రతుకు నువ్వే రా, నువ్వే నా సర్వస్వం. నన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నావు, కానీ అదేమో నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచించిన అహల్య గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నీ కళ్ళెదురుగా ఉన్నా నన్నెందుకు పట్టించుకోవట్లేదు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకంటే అహల్య ఎక్కడికి వెళ్ళలేదు, నా పక్కనే ఉంది. తను నా మనసులో ఉంది. తను నా మనసులో నుంచి ఎప్పటికీ పోదు. అదెప్పటికి తిరిగి రాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని బామ్మగారు చెప్పారు కదా. తను ఇంకా తిరిగి రాలేదు కదా గౌతమ్. ఎప్పటికి రాకపోతే ఏం చేస్తావు? నువ్వన్నట్టు అహల్య ఎప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడు ఈ మీరా గారినైనా పెళ్లి చేసుకుంటానేమో గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఈ పవిత్రమైన మంగళసూత్రం సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాణం, ఈ జీవితం అహల్యకి అంకితం.